హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్. నైట్ మిగిలిపోయిన 2 కప్పుల రైస్తో అద్భుతమైన టేస్టీ రెసిపీ తయారు చేసుకుందాం వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు మిగిలిపోయిన రైస్ వేసుకుంటున్నాను. ముందు రోజు నైట్ మిగిలిన అన్నం అండి. నైట్ మిగిలిపోయిన రైస్తో మార్నింగ్ పొద్దున్నే చక్కగా బ్రేక్ఫాస్ట్ తయారు చేద్దాం వచ్చేసేయండి. ఈ కప్పుతో 2 కప్పుల రైస్ తీసుకున్నానండి. సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి. పొడి బియ్యపిండేనండి. అదే కప్పుతో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. మీరు ఇక్కడ బొంబాయి రవ్వ వద్దనుకుంటే ఈ ప్లేస్లో గోధుమ రవ్వ అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే కనుక 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకున్నాను. అన్నీ కూడా ఒక గ్లాస్ కానీ లేదా కప్పు కానీ తీసుకుంటే మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. అదే కప్పుతో 1 కప్పు వరకు కొంచెం పులిసిన పెరుగు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 1 కప్పు నిండుగా నీళ్ళని పోసుకొని ఇవన్నీ కూడా కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలండి. మనకి రైస్లో బియ్యం పిండి అలాగే రవ్వ, పెరుగు ఇవన్నీ కూడా చక్కగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈలోపు అయితే కనుక మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో చూసి మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని అయితే కనుక షేర్ చేయండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మరొక కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి. మనకి మొత్తం 2 కప్పుల రైస్ తీసుకుంటే 2 కప్పుల వరకు నీళ్ళు అనేవి పడతాయండి. ఇప్పుడు మరొక కప్పు నీళ్ళని కూడా పోసుకొని మొత్తం కలిసేలాగా బాగా అయితే కలుపుకోవాలి. ఈ రైస్ వేసాం కదండి, ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా చక్కగా మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కనీసం టైం ఉందనుకుంటే ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. టైం లేదా అనుకుంటే కనీసం ఒక 15 నిమిషాలైనా సరే నానితే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకొని నేనైతే మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టానండి. ఈలోపు రవ్వ అన్నీ కూడా చక్కగా నానిపోతాయి. అరగంట తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి. మనకి ఇక్కడ అన్నీ కూడా చక్కగా నానిపోయినాయి. రవ్వ కూడా మనకి కాస్త నాని బాగుంటుందండి. ఇలా అన్నీ కూడా చక్కగా నానిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రైస్ని అయితే కనుక మిక్సీ జార్లో వేసుకుందాము. మీకు టైం ఉంటే కనుక ఒక అరగంట సేపు నానబెట్టుకున్నారంటే అన్నీ కూడా చక్కగా నానిపోతాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న ఈ రైస్ మిశ్రమాన్ని అయితే కనుక మిక్సీ జార్లో వేసుకుందాము. ఇలా వేసుకొని మొత్తం కూడా మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా ఇందులో నీళ్ళేం పట్టవు. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే 1-2 స్పూన్ల వరకు నీళ్ళని పోసుకోండి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయినాయండి. మనం 2 కప్పుల రైస్కి 2 కప్పుల నీళ్లు పోసుకున్నామంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే 1 లేదా 2 స్పూన్ల వరకు మాత్రమే నీళ్ళని పోసుకోండి. ఈ విధంగా వీలైనంత మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎక్కడా కూడా బరక అనేది ఉండకూడదండి. రవ్వ వేసాం కాబట్టి మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని అయితే కనుక ఒక బౌల్లో వేసుకుందాము. మనకి ఇక్కడ ఈ మిశ్రమం అనేది కాస్త జారుడుగానే ఉండాలండి. చూడండి, కాస్త ఈ విధంగా జారుతూ ఉన్నట్టు పలచగా ఉండాలి. గట్టిగా ఉన్నాయి అనుకోండి మనకి రెసిపీ అనేది అంత పర్ఫెక్ట్గా రాదండి. మీకు గెరటితో చూపిస్తా చూడండి. మనకి కాస్త జారుడిగా ఈ విధంగా ఉండాలి. ఒక్కసారి అయితే కనుక కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇంతవరకు సాల్ట్ వేయలేదు కాబట్టి రుచికి సరిపోను సాల్ట్ అనేది వేసుకుందామండి. నేనైతే కనుక ఇక్కడ ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలాగే అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక పావు స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకుందాము. ఒకవేళ మీకు టైం ఉందనుకుంటే పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు టైం ఉంది అనుకుంటే ఒక గంట సేపు అలా పక్కన పెట్టేశారంటే పిండి అనేది కాస్త పులుస్తుందండి. టైం లేదు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఒక పావు స్పూన్ వరకు వంట సోడాని వేసుకుందాము. ఇలా సాల్ట్ వంట సోడా 2 కూడా కలిసే విధంగా బాగా అయితే కలుపుకుందామండి. ఇలా కలుపుకుని ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోస పెనం పెట్టుకొని కొంచెం ఒక పావు స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని సరిపోతుంది. ఆయిల్ ఎక్కువేం పట్టదండి. జస్ట్ మనకి దోశ అనేది అంటుకోకుండా రావడం కోసం మాత్రమే ఆయిల్ని యూజ్ చేసాము. మనం ఈ రెసిపీలో ఎక్కడా కూడా ఆయిల్ అనేది యూజ్ చేయమండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి దోశ అనేది అంటుకుపోకుండా చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఒక 2 గరిటెల వరకు పిండిని తీసుకొని ఈ విధంగా జస్ట్ కొంచెం అట్లా స్ప్రెడ్ చేయండి. ఎక్కువగా పలచగా లాగొద్దు. ఈ దోశలు కాస్త మందంగా ఉంటేనే బాగుంటాయండి. నార్మల్గా మనం 1 కప్పు లేదా 2 కప్పుల రైస్ మిగిలింది అనుకోండి, ఎందుకులే అని చెప్పి తీసేస్తూ ఉంటాము. లేదా ఒకవేళ ఎక్కువ రైస్ మిగిలితే పులిహోర లేదా టమాటో రైస్ అలా చేస్తూ ఉంటాము. తక్కువ రైస్ మిగిలినప్పుడు చక్కగా ఇలా అప్పటికప్పుడు
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఈ విధంగా మనం దోశ వేసిన తర్వాత దోశ అంతా కూడా ఈ విధంగా కొంచెం బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు కాల్చుకోండి. మీకు అవసరం అనుకుంటే 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. లేదంటే ఇలా తీసినా కూడా చక్కగా ఉంటుందండి. మూత పెట్టాం కాబట్టి దోశ పై వైపున కూడా చక్కగా మగ్గుతుంది. నేనైతే కనుక రెండో వైపు కూడా తిప్పుతున్నానండి. మీకు అవసరం అనుకుంటే రెండో వైపును కూడా కాల్చుకోండి. లేదంటే అవసరం ఉండదు. అస్సలు ఆయిల్ అనేది యూజ్ చేయమండి. మీకు అవసరం అనుకుంటే ఒక అర స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని ఇలా కాల్చుకోండి. ఇవి పలచగా కన్నా కూడా ఈ విధంగా కొంచెం మందంగా సెట్ దోసలా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటాయండి. ఇంట్లో టిఫిన్ పిండి ఏమి లేనప్పుడు కూడా ఇలా రైస్ ఉంటే చాలండి. మిగిలిపోయిన రైస్‌తో ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా కాల్చుకొని దోసని తీసివేయాలండి. దోస తీసిన తర్వాత మళ్ళీ మరొక దోస వేసే ముందు టిష్యూ పేపర్‌తో పెనంనైతే ఒకసారి క్లీన్ చేసుకుందాము. అప్పుడు మనకి దోస అనేది ఎక్కడా కూడా అంటుకుపోకుండా ఉంటుందండి. ఆయిల్ అయితే కనుక అస్సలు వేయాల్సిన పని లేదు. చూడండి చక్కగా ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మీకు ఎన్ని దోసలు కావాలో అన్నిటిని వేసుకోండి. టేస్ట్ అయితే కనుక చాలా చాలా బాగుంటాయండి. రైస్ మిగిలినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు. వారానికి 2, 3 రోజులు ఇవే చేయించుకొని తింటారండి. అంత రుచిగా ఉంటాయి. మనకి ఈ దోసల్లోకి ఏ చట్నీ అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంట్లో రోటి పచ్చళ్ళు ఉంటే వాటితో అయినా తినొచ్చు. లేదంటే పల్లీ చట్నీ అలా అయినా కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఈ దోసలు చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్‌గా ఉంటాయో. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.